బాస్, ఇది హైప్ కాదు, హార్డ్ ఫ్యాక్ట్. రేపు ఉదయం నరేంద్ర మోడీ లేచి హైదరాబాద్ ఈజ్ గోయింగ్ టు బి ద నెక్స్ట్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని అనౌన్స్మెంట్ చేస్తే దేశం మొత్తం ఫోకస్ ఒక్కసారి హైదరాబాద్ కి షిఫ్ట్ అయిపోతుంది. ఇది ఇమాజినేషన్ కాదు, ఎగ్జాక్ట్ గా ఇదే జరగబోతుంది. ఎందుకంటే ఢిల్లీలో ఐక్యూ లెవెల్స్ ఎక్కువగా పెరిగిపోవడం మూలన ఇంటర్నల్ గా సెంట్రల్ గవర్నమెంట్ లో కూడా హైదరాబాద్ కి ఇంపార్టెన్స్ పెరుగుతోంది. కొందరు చెప్పే మాట ఏమిటంటే ఢిల్లీ నెక్స్ట్ ఆల్టర్నేటివ్ గా హైదరాబాద్ ని కన్సిడర్ చేస్తున్నారని. హైదరాబాదే ఎందుకు? ఇప్పుడున్న కండిషన్ లో ఇండియా మొత్తంలో హైదరాబాద్ ను మించిన సిటీ మరొకటి లేదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్, ఐటీ ఎక్స్పాన్షన్, ల్యాండ్ అవైలబిలిటీ. మీకు తెలుసా, ఇప్పటికే టాప్ గ్లోబల్ కంపెనీస్ అన్ని హైదరాబాద్ లోనే ఎక్స్పాండ్ అవుతున్నాయి. ఇదే జరిగితే ల్యాండ్ ప్రైజెస్ రాకెట్ లా దూసుకుపోతాయి, డిమాండ్ డబల్ అవుతుంది, మ్యాసివ్ రిటర్న్స్ ఉంటాయి. బాస్, మళ్ళీ చెప్తున్నా, హైదరాబాద్ ఫ్యూచర్ గోల్డ్ మైన్. హైదరాబాద్ ఒక సిటీ కాదు, ఇది ఫ్యూచర్ ఇండియాకి బ్యాక్ బోన్ అవుతున్న గ్రోత్ ఇంజన్. సో మీరు ఇప్పటికైనా డిసిజన్ తీసుకొని హైదరాబాద్ లో ఇన్వెస్ట్ చేసినట్లయితే 5 to 10 years లో మ్యాసివ్ రిటర్న్స్ ని చూడ